ఏప్రిల్ 9న పోలింగ్ జరగవలసి ఉండగా ప్రధాన ప్రత్యర్థులు ప్రతి విమర్శలతో ప్రచారం ఉధృతం చేశారు. వరుస విజయాలతో యానం అంటే తానే అనేంతగా పాలించిన మల్లాడి గత ఎన్నికల్లో తన పార్టీ అధినేతలు పిలిపించి పోటీ చేయించి ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు తానే బరిలో దిగారు. ఇంకోవైపు గత ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ఓడించిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మళ్లీ బరిలో నిలిచారు. మూడో ప్రత్యామ్నాయంగా తమిళనాడు బరిలో నిలిచిన విజయ్ పార్టీ టీవీకే తరఫున తోట రాజు పోటీలో ఉన్నారు. భౌతికంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో భాగంగా కనిపించిన రాజకీయంగా కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి కిందకు వస్తుంది యానం. వృద్ధి గౌతమి నది కుడికట్టును ఆనుకుని ఇదే నది కోరింగ వైపుగా ఆత్రేయ నదిగా విడిపోయిన మధ్య భూభాగం యానం ప్రాంతం. పాండిచ్చేరి అసెంబ్లీలో 30 ఎమ్మెల్యే స్థానాలుంటే వాటిలో ఒకటి యానం. 2021 ఎన్నికల దాకా ఇక్కడ వరుస విజయాలతో పాతుకుపోయిన మల్లాడి కృష్ణారావు ఒక దశలో పాండిచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటానికి కారణమయ్యారు. తనను తాను కింగ్ మేకర్ గా భావించే మల్లాడి గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఎన్ఆర్ కాంగ్రెస్ నాయకుడైన సీఎం అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిని పోటీలో దించి ప్రచారం చేశారు. అయితే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అనే విద్యావంతుడైన యువకుడి తాటికి తట్టుకోలేకపోయారు. నమస్తే యానం అంటూ అశోక్ ఊరూరా తిరిగి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ జనానికి దగ్గరయ్యారు. సోషల్ మీడియా ప్రచారం ఒకవైపు, ప్రత్యర్థి తమిళుడు కావటం ఇంకోవైపు అశోక్ కు అనుకూలించాయి. మొత్తంగా పాండిచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి గెలిచిన యానంలో సీఎం అభ్యర్థి ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది. అశోక్ గెలుపుతో మల్లాడికి తల కొట్టేసినట్టయింది. అయితే అధికార కూటమికి మద్దతుదారుగా మిగిలిపోయిన మల్లాడి అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే అశోక్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంటారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే అశోక్ మాత్రం ఎంత మాత్రమూ తగ్గకుండా జవాబిస్తూ అభివృద్ధిని పోల్చి చెబుతూ వస్తుంటారు. చివరికి పాండిచ్చేరి నుంచి ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చినా సరే వాళ్ళ సమక్షంలోనూ వీళ్ళ విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాలు ఆగేవి కాదు. 5 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పోటీకి దిగిన మల్లాడికి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే తన గత రికార్డు చూసి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, తాను అవినీతికి వ్యతిరేకనని పదే పదే చెబుతున్నారు. ఎందుకంటే భారత ప్రభుత్వం ఈ స్కీమ్ కాబట్టి ఒక యానం ప్రజల పాపులేషన్ అయితే ఇప్పుడు ఇక్కడ నేను చేసి వచ్చి ఉండేది కాదు. రాబోయే రోజుల్లో కూడా ఇవ్వడం అదొక హాస్పిటల్ని అందరికీ ఉపయోగపడేలాగా 100 పైన జనాభా ఉన్న ఏరియాకి ఉపయోగపడే విధంగా కోట్లాది రూపాయలు మినిమం ఆ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళే ఖర్చు 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని తీసుకురావడానికి ఆల్రెడీ పని మొదలు పెట్టాను. దాన్ని త్వరలోనే దాన్ని సాధించి నేను ఈ యానంలో యానం ప్రజలతో పాటు ఈ జిల్లా ప్రజలందరూ కూడా వైద్యానికి యానం వచ్చే విధంగా ఆ వైద్యం చేయించడానికి వచ్చిన మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తోటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా బాగుండే ఉద్దేశంతో ఇది ఒక కార్యక్రమం. ఇంకోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ తమ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల పూర్తిస్థాయి అభివృద్ధికి పాండిచ్చేరి పాలకులు సహకరించలేదని, యానం మీద చిన్నచూపు చూపారని ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మత్స్యకారుల సంక్షేమం, వృద్ధాప్య పెన్షన్లు, హౌస్ లోన్లు, ఇళ్ల పట్టాల కోసం కృషి చేశారని చెప్పారు. నియోజకవర్గంలో 85% రోడ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తారని హామీ ఇస్తున్నారు. ప్రజా తిరుగుబాటు నువ్వు చూడబోతున్నావు. ఎమర్జెన్సీ విషయంలో కూడా అదే, అభివృద్ధిని అడ్డుకోవడంలో కూడా మాకు ఈ పాపం ఒక శాపంలా మారింది. కాబట్టి దాన్ని అతి త్వరలో ప్రజలందరూ కూడా మత్స్యకారులు కానీ, నువ్వు మత్స్యకారులకు సంబంధించి ఒక 30,000 రూపాయలు పడితే 15,000 రూపాయలు, 25,000 రూపాయలు పడితే 12,000 రూపాయలు వసూలు చేసిన వైనం నువ్వు ఎప్పుడు మర్చిపోకు. ఈరోజు శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత ఒక్క రూపాయి కూడా ఏ మత్స్యకారుడు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఖాతాలోనే పడుతున్నాయి. వాళ్ళే అనుభవిస్తున్నారు, వాళ్ళ పిల్లలే తింటున్నారని బల్లగుద్ది నేను సభాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన తోటరాజు ఇప్పుడు ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య ప్రచారం సాగిస్తూ ఉన్నారు. మొత్తానికి యానంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.